నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము అరటిపండు గురించి తెలుసుకుందాం. సో, అరటిపండుని అందరూ తినే అలవాటు ఉంటుంది. సో, ఇది డయాబెటిక్స్ పేషెంట్స్ తీసుకోవచ్చా లేదా? సో, ముఖ్యంగా అరటిపండులో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి? ఇది మన శరీరానికి ఎంత మేలు చేస్తుంది? అలాగే డయాబెటిక్స్ ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం. సో, అరటిపండు అనేది మనకు సంవత్సరం పొడవునా లభించే పండు. సో, ఇది అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఎందుకంటే దీని యొక్క టేస్ట్, తర్వాత స్వీట్‌నెస్, తర్వాత తేలిగ్గా తినేయడానికి ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 6 మంత్స్ బేబీస్ నుండి 100+ ఇయర్స్ వరకు తేలిగ్గా దీన్ని తీసుకోవడానికి ఉంటుంది. అలాగే జీర్ణం కూడా చాలా తేలిగ్గా అవుతుంది కాబట్టి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చనమాట. సో, వీటిలో మనకి ఎన్నో రకాల పోషక విలువలు లభిస్తూ ఉంటాయి. సో, పళ్ళల్లో మనకి ముఖ్యంగా ప్రోటీన్ అనే ఇంపార్టెంట్ న్యూట్రియంట్ లభించదు. మన ఓన్లీ ఫ్రూట్ విచ్ హ్యాస్ ప్రోటీన్ అంటే అరటిపండు అని చెప్పొచ్చు. సో, మనము సుమారుగా ఒక 200 గ్రామ్స్ బనానా తీసుకుంటే కనుక మనకి అప్రాక్సిమేట్‌లీ 3.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది. అంటే ఇది ఒక తెలుపు కోడిగుడ్డులో మనకి ఎంత ప్రోటీన్ లభిస్తుందో మనకి 200 గ్రామ్స్ బనానాలో అంత ప్రోటీన్ లభిస్తుందనమాట. క్యాలరీస్ మనం చెప్పాలంటే 60-70 క్యాలరీస్ లభిస్తాయి. అలాగే నెగ్లిజిబుల్ అమౌంట్స్‌లో ఫ్యాట్ ఉంటుంది. వీటిలో మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా మనకి మెగ్నీషియం, పిరిడాక్సిన్ ఎక్కువ మోతాదులో లభిస్తుందనమాట. అలాగే మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో, ఇది అగైన్ హైపర్‌టెన్సివ్స్‌కి, తర్వాత కార్డియాక్ ఇంపైర్‌మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చనమాట. ఇందులో మనకి కొంతమేరకు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, సెలీనియం ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ అని చెప్పొచ్చు. సో, ఇది కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేస్తుందనమాట. ఇందులో డయాబెటిక్స్‌కి ఎందుకు ఎక్సలెంట్ ఫుడ్ అంటే ఇందులో మనకి బనానా వెరైటీని బట్టి ఆ రైపెనింగ్ ఎంత మగ్గిందో దాన్ని బట్టి మన గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ చేంజ్ అవుతుంది. ఇది మనకు ఒక 45 నుంచి 60 లోపల ఉంటుంది. సో, లో టు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. మనము పండినది అంటే దోరగా ఉన్న అరటిపండు తీసుకోవచ్చు. బాగా మగ్గిపోయి చాలా సాఫ్ట్ అయిన వాటిలో ఎక్కువ షుగర్స్ ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడే కానీ అరటిపండు చాలా ఫర్మ్‌గా ఉండాలి. దోరగా పండి ఉండినవి తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్ జిఐ అండ్ జిఓ లోడ్, గ్లైసెమిక్ లోడ్ లభిస్తుందనమాట. ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది ఉండదు. సో, మనము ఒక 100-150 గ్రామ్స్ సేఫ్ డోసేజ్ ఫర్ డయాబెటిక్స్. సో, ఇలా తీసుకోవచ్చనమాట. మనకి మార్కెట్‌లో రకరకాల వెరైటీస్ లభిస్తాయి. చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం మీడియం సైజ్ కానీ, పెద్ద సైజ్ కానీ, రెడ్ వెరైటీ ఇలా రకరకాలుగా లభిస్తుందనమాట. వీటిలో మనకి రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బనానా. సో, ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మెల్లిగా మన ఇంటెస్టైన్‌లో డైజెస్ట్ అవుతుంది. సో, దీని వలన వెంటనే షుగర్స్ పెరిగే ఆస్కారం ఉండదనమాట. సో, మనకి ఇన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, తర్వాత ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినోలిక్ కంపౌండ్స్ ఉన్న ఈ అరటిపండు చాలా శ్రేష్టమని చెప్పొచ్చనమాట. సో, దీన్ని మనము ఎలాంటి రూపంలో తీసుకోవచ్చు? సో, అరటిపండు తొన తీసేసి సింపుల్‌గా తీసుకోవడం అనేది సేఫ్ మెథడ్. దీన్ని బనానా మిల్క్ షేక్ చేయడం కానీ, పుడ్డింగ్ చేయడం కానీ, జామ్స్ లేకపోతే జెల్లీస్ చేయడము, లేకపోతే థిక్ షేక్స్ చేసుకోవడం కానీ, ఇంకా ఏమైనా డెజర్ట్స్, పుడ్డింగ్స్ చేయడం వలన మనము దీని క్యాలరిఫిక్ వాల్యూ, ఫ్యాట్ కంటెంట్ అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ లోడ్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్స్ డయాబెటిక్స్‌కి అన్‌సేఫ్ అని చెప్పొచ్చు. సో, పండులాగా తీసుకున్నప్పుడు దీంట్లో ఉండే వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్ అనేది లభిస్తుందనమాట. వీటిలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేస్తుంది. వెయిట్ రిడక్షన్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి సషైటీ ఇస్తుంది. మన గట్‌లో ఉండే యూస్‌ఫుల్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తుందనమాట. అలాగే మనకి కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో కొంతమేరకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా లభిస్తుందనమాట. ఈ అరటిపండుని మనము సీజన్‌లో అంటే త్రూ ద ఇయర్ దొరికినప్పుడు ఫ్రీక్వెంట్‌గా కాకుండా వారంలో
2-3 సార్లు అలా తీసుకున్నప్పుడు ఎటువంటి నష్టం ఉండదు. ఇది తేలిగ్గా అరుగుతుంది, తినడానికి తియ్యగా ఉంటుందని ఫ్రీక్వెంట్‌గా ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దీన్ని ఆహారంతో పాటు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎప్పుడైతే మనము లంచ్, డిన్నర్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకుంటే షుగర్స్ వెంటనే పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ పెరిగిపోతుంది. సో, అందుచేతనే వీటిని 11కి కానీ 4-6 లోపల కానీ సాయంత్రం తీసుకుంటే కనుక మనకి షుగర్స్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవన్నమాట. సో, మనకి ఎన్నో రకాల పోషకాహారాలున్న ఈ బనానాలో మనము త్రూఅవుట్ ద ఇయర్ సీజన్‌లో వారంలో 2-3 సార్లు మోతాదుగా 100-150 గ్రామ్స్ డయాబెటిక్స్ సేఫ్‌గా తీసుకోవచ్చు. బట్ అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీటితో షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లెస్ దెన్ 300-250 మిల్లీగ్రామ్స్ ఉన్న వాళ్ళు మీరు చెప్పిన రికమెండేషన్‌లో తీసుకుంటే శరీరానికి ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే వీటిలో లోడ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. అలాగే మంచి ఫైబర్ అండ్ లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకునే ఫ్రూట్. నమస్తే.